హాయ్ అండి, ఈరోజు లంచ్ స్పెషల్గా చికెన్ ఎగ్ కర్రీ వండుతున్నానండి. చికెన్లో ఎగ్ వేసుకుంటే అసలు టేస్ట్ అయితే ఎదిరిపోతుంది, చాలా బాగుంటుంది కాంబినేషన్లోని. ఇంకా ప్లెయిన్గా అవుతాయి. బిర్యానీ కాదు, పులావ్ రైస్ ఉండేనండి. ప్లెయిన్గానే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఇంకా ప్లెయిన్గానే చేశాను అనమాట. ఇంకా కర్రీ అయితే వండుతున్నాను కదా అని ప్లెయిన్గానే చేశాను. ఇంకా పెరుగు చట్నీ చేయాలి, పెరుగు అన్నంలోకి రైస్ పెట్టాలి. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. పొద్దున్న కాఫీ కలుపుతా ఉంటే బెల్లం వేసాను కదా, కామెంట్ పెట్టారు, పాలు ఇరిగిపోవండి బెల్లం అలా డైరెక్ట్గా వేసేస్తే అంటున్నారు. ఇరగవండి అంటే బెల్లం కూడా మంచిది తీసుకోవాలి. పాలు కూడా బాగా మరిగిపోయాక ఇంకా లాస్ట్లో దించేస్తామనగా బెల్లం పొడి వేసేసుకుని కరిగేదాకా ఉంచుకుని టీ పొడి అయితే టీ పొడి, కాఫీ అయితే కాఫీ కలిపేసుకోవచ్చు. ఇంకా పంచదార బెల్లం ఒకటే కదండి, ఇంకా స్వీటు అనేసి అన్నారు. అంటే రెండు ఒకటే, టేస్ట్ అయితే ఒకటే, షుగర్ లెవెల్స్ కూడా ఒకటే అనుకుంటాం. కానీ మరి ఐరన్ ఉంటుంది కదండి బెల్లంలో, మంచిది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పాలు ఇరిగిపోతాయి అనుకుంటే, బెల్లం వేస్తే ఇరిగిపోతాయి అనుకుంటే దాన్ని లిక్విడ్గా చేసేసుకుని ఒకసారి మరిగించేసుకుని ఆ సిరప్ని పాలల్లో కలిపేసుకుని మనం పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనండి.